ప్రసాద్ రెడ్డి ఒక కార్యక్రమం పెట్టి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లో చేసే కార్యక్రమాలన్నీ దగా మేము చేసిన కార్యక్రమాలు మంచిటని పెద్దగా ఊపదంపుడు అతని నోటి చాతుర్యాన్ని ప్రదర్శించినాడు. అయినా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నీ మాటలు నమ్మితే ఆడ నీళ్లు ఉన్నాయంటే నీళ్లు కానీ ఉండవు. ఆ మీటింగ్ లో ఏం చెప్పినావు? ఆయన ఎమ్మెల్యే కావచ్చు, ఈయన ఎమ్మెల్యే కావచ్చు, ఈయన ఎమ్మెల్యే కావచ్చు అంటున్నావు. నువ్వేం చెప్పినావు? మా అన్న కొడుకు ఒక ఆయన ఉన్నాడు రాఘవేందర్ రెడ్డి, నెక్స్ట్ ఆయనే అన్నావు. మళ్ళీ ఆయన అయిపోతే ఆయన కొడుకంట. ఏం మీ జాగీరా రాజకీయము? ప్రజలను ఇంకా మభ్య పెడతాండవేను కార్యకర్తలను. పొద్దుటూరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా, రాచమల్లు మాటలు నమ్మితే నట్టేట మునిగినట్టే. గతంలో 14లో తప్ప గైబూస్ అని కౌన్సిలర్ ఉన్నాడు. అతనికి 30 లక్షలు ఆఫర్ చేసినారు పార్టీ మారితే అని. ఈ రోజు అతని కోఆప్షన్ మెంబర్ గానీ ఇవ్వలే, టికెట్ గానీ ఇవ్వలే. ఈ రోజు నెక్స్ట్ మాకు అందరి కౌన్సిలర్ టికెట్ ఇస్తా, నా ఆత్మ, నా ప్రాణము, నా ఆస్తి, నా మానం అంటున్నాడు. ఆర్బీకే వాళ్ళ ముగ్గురు ఆస్తులు పుచ్చుకునేదానికి మిమ్మల్ని బలపసులు చేస్తాడు నాయన. కార్యకర్తలారా వినండి, నిన్న మీటింగ్ లో ఎంతమంది బలపసులు ఉన్నారు? ఏమంటే పరిస్థితి విధి లేక ఆయన మాటలు మాయపాటలు నమ్మి ఇంకా మోసపోతున్నారు. ఇంకా త్వరలో రాచమల్లు జైలుకు పోవడం ఖాయం. ఇది రాసి పెట్టుకోండి. ఆర్బీకే గుర్తు పెట్టుకో.